చిన్న ఫోన్ కొంచెం అటు జరిపవా అవి ఇటు కొంచెం కానీ పూలు కనిపించలేవని ఇదిగోండి ఇది ఇంకొక మోడల్. ఇవి చామంతీలు. ఒక 2 నిమిషాలు బుజ్జి, ఒక 2 మినిట్స్. ఇదిగోండి ఇది ఉంటుంది కదా, దీని లోపల నుండి లోపలికి వచ్చేసేయాలి. ఇదిగోండి కాడ కట్ చేసిన తర్వాత, కాడ మరీ పెద్దగా ఉంచొద్దు, కొంచెం ఉంచుకోవాలి అంతే. కింద మనము ఈ ఏదైనా ఒక ఫ్లవర్స్ది కాడ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి కిందికి రాకుండా ఈజీగా ఉంటుంది. పువ్వులు అయితే అటు ఇటు జరగకుండా ఉంటే మనము ఇట్లా బయటకు అన్నప్పుడు వెళ్ళిపోవు. ఇదిగోండి ఇలానైతే ఒకదాని పక్కన ఒకటి కూర్చుకుంటూ వచ్చామనుకుని మాల మంచి లావుగా వస్తుంది. వినాయకుడికి వేసినప్పుడు మంచి అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ చామంతులు పెడదాం అనుకున్నాను, కానీ చామంతుల నుండి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. దీనికి స్పేస్ తక్కువగా ఉంది. అలా అనేసి ఈ యొక్క గులాబీలతోనైతే మాల చేస్తున్నాను. ఆ గులాబీలు కూడా మరి ఎక్కువ రోజులైతే ఉండవు అనమాట, వర్షానికి బాగా పాడైపోయినాయి. అందుకని ఈ యొక్క గులాబీలతో పాటు ఈ యొక్క పెద్దగా ఉన్న చామంతులు కొన్ని ఉన్నాయి పెద్ద చామంతులు. ఓకే, ఎక్కడన్నా ఒక్కొక్కటి పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో కూర్చోాలి, గుర్తుపెట్టుకోండి. ఈ కాడ కొంచెం ఉంచామనుకోండి, ఆ స్పేస్ అనేటువంటిది తక్కువ పూలున్న మంచిగా వస్తుంది. మెల్లేచి నువ్వు జాగ్రత్తది బయట. పూజ చేసే టైంకైనా వాన పడకపోతే బాగుండు అనుకుంటున్నాను. ఏదనే అవునా, ఫస్ట్ ఏమో వినాయకుడు పూజ చేసుకుంటామో లేదో అనిపించింది. ఇప్పుడు వినాయకుడు పూజ చేసుకుందామనే టయానికి వాన వస్తుంది. అంతే, ఎప్పుడు ఏదో ఒక రకంగా అడ్డంకులు వస్తూనే ఉంటాయి జీవితంలో.
ఇది కొంచెం కాడ ఉంచుతున్నాను, అప్పుడంటే మాల సైజు పెద్దగా వస్తుంది, బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉన్న చామంతిలు కుచ్చేసాం దీంట్లోనే. 3 టైప్స్ వస్తాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయి, మంచి ముద్దుగా వచ్చాయి పువ్వులు అయితే, బంచెస్ లాగా ఉన్నాయి. నాకు ఈ పువ్వులు అయితే చాలా ఇష్టము. మేము డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేవి ఈ కలర్ ఫ్లవర్స్. అది నేను ఎప్పుడు చెప్పేవాళ్ళం, ఇది ఆ మొక్క తీసుకురావే అని. అడిగినప్పుడల్లా తీసుకొచ్చింది, 2-3 సార్లు పెట్టాం కానీ అంత మంచిగా రాలేకని వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా ఉంటుంది మొక్క. ఈ గులాబీలో కొంచెం పెద్దగా ఉన్న గులాబీలు పెట్టుకుందాము, మాల మంచిగా కనిపిస్తుంది పెద్దగా. తోడు వినాయకుడు మన ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడు తోడు వినాయకుడు మన ఇంటికి వస్తాడు. మన ఇంట్లో వినాయకుడితో పాటు తోడు వినాయకుడిని కూడా కొనుక్కొస్తాము. 2 మన ఇంటికి వస్తే వినాయక చవితి రోజు పూజ టైంకి వెళ్తారు. ఈసారి అయితే పువ్వులు రేటు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇంకొక బంచ్ కుడదాము, ఇంకొక బంచ్ కుచ్చేసామంటే కరెక్ట్ సరిపోతుంది. అక్కడే ముందరే ఫోటో ఉందన్నమాట, వినాయకుడి విగ్రహం ఉంది, అదే చూస్తున్నాను సరిపోతుందా లేదా చెక్ చేస్తూ కూర్చుతున్నాను. సినిమా ఏమైనా పెట్టొచ్చు కదా నాయన. చూసారా పిల్లలు మన ఛానల్నే పెట్టుకొని ఇస్తారా, అస్సలు మీ ఇంట్లో పెట్టుకొని ఇస్తారా? మా ఊడి వాళ్ళ నాన్నప్పుడు పెట్టుకొని ఇస్తారు. ఇదిగో చిన్న ఒకసారి వినాయకుడికి పట్టించుడు, ఇలా వినాయకుడికి పట్టుకొని చూడు ఎంత ఉందో చూస్తా. ఇక్కడ వినాయకుడికి అది తోడు వినాయకుడికి బాగుంది, సరిపోతుంది కదా. ఇంకొంచెం పెద్ద చేయాలా?
ఇంకా కింది దాకా అనాలంటావా? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. ఇలా కిందికి వెళ్ళి వస్తే బాగుంటుంది అంటున్నావా? ఇలా వస్తే బాగుంటుంది అంటున్నావా? గదే అలా వస్తే బాగుంటుంది. ఓకే, ఎప్పుడు ఓపెన్ చేసిన చాక్లెట్? కరెక్టే, అఖిల్ చెప్పింది. మావాడి సెలెక్షన్ కరెక్ట్, వాళ్ళ నాన్న సెలెక్షన్ మావాడి సెలెక్షన్ సూపర్ తెలుసా. నాకే కరెక్ట్గా రాదు సెలెక్షన్. నేను ఎప్పుడు చెప్పా నాకే వచ్చాను. నాకు వస్తే వచ్చిన విషయం నాకు వచ్చని చెప్తాను. ఇదిగోండి నిన్న తీసుకొచ్చాక చాక్లెట్ పెద్దది, డైరీ మిల్క్ సిల్క్. నైట్ అలా తినట్టున్నాడు. ఇప్పుడు మా వాడికి గుర్తుకొచ్చింది చాక్లెట్ ఉంది కదా ఫ్రిడ్జ్లో అని. మరి మస్తు పెద్దది తెచ్చుకున్నారు. ఎప్పుడు అంత పెద్ద దేరు కదా, ఎప్పుడు తెచ్చారు కదా సైజా? నాకు ఎందుకు ఈసారి పెద్ద సైజా అనిపించింది. అమ్మా 1:30 అవుతుంది. బియ్యం కడిగేసిన, ఇవి గుచ్చేసి అన్ని ఏరియాలు సదిరేసిన తర్వాత భక్షాలు చేసుకోవాలి. వినాయకుడి దగ్గరికి భక్షాలు చేసేసి పులిహోర కోసం అయితే బియ్యం కడిగేసి పెట్టేసిన సరిపోతుంది. ఇంకోండి దీనికి కూడా లాస్ట్కి ఏంటంటే మనము ఈ యొక్క పువ్వు కాడలు ఉంటాయి కదా, ఈ యొక్క లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇక్కడ మనము ముడి వేసుకోవాలి. ఒక్కసారికి రాదు, ఇంకొకసారి ముడి వేసుకొని ఇప్పుడు మనకి మెడల పైన ఉండే ఆగాలంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ వేసామనుకోండి, ఇలా కరెక్ట్గా సరిపోతుంది. బాగా గుచ్చాను. వావ్ వావ్, మంచిగా వచ్చింది. వినాయకుడు మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి సైజ్ చూసుకొని కుచ్చేసాను, చూపిస్తాను మీకు. ఈ సెట్ చేసి పెట్టేస్తాను, దారం ఎంతవరకు వస్తుందో. ఒకసారి బంద్ చేయది. మొత్తం చూపించట్లేదు మీకు, మా వినాయకుడిని పూజ టైంకే చూపిస్తాను. కరెక్ట్ సరిపోయింది ఇక్కడికి. అందుకనే తాడు కరెక్ట్గా, దారం కరెక్ట్గా కట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, పూజ దగ్గర హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ సరిపోయి బాగుంది. మా ఆయన లేసాక చూసి ఏంటి మాల ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటాడేమో. బాగుందా? నచ్చిందా? ఎందుకు నచ్చిందా నచ్చలేదా? మళ్ళీ ఇప్పుడే ఊహు అన్నావు. అదిగా చూడండి, అప్పుడే నచ్చింది అన్నాడు, అప్పుడే ఊహు అంటున్నాడు. పిల్లలు ఒక మాట మీద ఉండట్లేదు, పెద్దోళ్ళే ఉండలేరు, పిల్లలు ఎరికలు ఉంటారు కదా. కదా బంగారమ్మా? మమ్మీ నువ్వు ఎప్పుడు ఉంటావు ఒక మాట మీద? నిద్ర ఇట్లా కప్పుకొస్తుంది. నైట్ అయితే నిద్ర పోయినట్టే అనిపించలేదు తెలుసా. ఎప్పుడు చూసినా మెలకు వచ్చినట్టే అనిపిస్తుంది. 2 o'clock మెలకు వచ్చింది మా హస్బెండ్ పడుకునే టయానికి. ఇంకప్పుడు నిద్ర పట్టలేదు. ఇలా పెట్టేసి ఒకవేళ సరిపోదనుకుంటే చూద్దాం. ఎవరైనా వచ్చారా? అప్పుడప్పుడు ఇట్లా ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, నీకు కూడా అనిపిస్తుంది. సరిపోయి ఏమో ఇట్లా ఎవరో పోయినట్టు అనిపించింది. ఇదిగోండి, ఇంత బాగుంది కదా మాల, సూపర్గా ఉంది, సరిపోయింది.